నమస్కారం, రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికో ముగింపు అంటూ ఏది ఉండదు. ఆ సమస్యలతో ఎలా పోరాడాలి, సంతోషాలను ఎలా సాధించుకోవాలని తెలుసుకుంటే అందరూ సంతోషంగా ఉండొచ్చు. యాదమ్మ శ్రీరాముల్ని పెళ్లి చేసుకుని సంవత్సరం వరకు సంతోషంగానే ఉంది. ఎప్పుడైతే శ్రీరాములు తన మరదలు కృష్ణవేణిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడో అప్పుడు ఆ ఊరి పెద్దలు 2 రోజులు ఆవిడతో 2 రోజులు ఈవిడితో ఉండని చెప్పగానే తల వంచిందో ఆ రోజు నుంచి ఆవిడ జీవితం సమస్యలమయంతో నిండిపోయింది. ఈ రోజు తన జీవితం ఎటుపోతుందో తెలియక బాధపడుతున్న యాదమ్మ కన్నిటి కదే ఈనాటి మన రచ్చబండలో. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యాదమ్మకు దాదాపు 6 ఏళ్ల క్రితం శివరాములతో వివాహం జరిగింది. 1 సంవత్సరం వరకు బాగున్న భర్త తన తల్లి మరణంతో యాదమ్మ వల్లే తన తల్లి చనిపోయిందని నిందిస్తూ విచక్షణ లేకుండా దారుణమైన హింసలకు గురి చేస్తూ ఉండటంతో యాదమ్మ మెట్టినింట కంటే పెళ్లితో తనకొచ్చిన కష్టానికి పుట్టినింట ఉండాల్సిన పరిస్థితి చేరుకుంది. దీన్ని ఆసరాగా తీసుకొని శివరాములు మరదలతో అక్రమ సంబంధం పెట్టుకొని పెద్ద మనుషుల్ని తన వైపుకు తిప్పుకొని ఆస్తులైతే రాసిచ్చాడు గాని కృష్ణవేణిని కూడా భార్యగా చూసుకుంటానని యాదమ్మని ఒప్పించాడు. అప్పుడు పెద్దల మాటకు తలవంచిన యాదమ్మకు కృష్ణవేణి అడుగడుగున ఆటంకంగా మారి ఆస్తిని కూడా ఇవ్వకుండా అడ్డుపడటంతో పిల్లలతో సహా న్యాయం కోసం రచ్చబండను ఆశ్రయించింది యాదమ్మ. శివరాములు మరదలు కృష్ణవేణిని పెళ్లి చేసుకుని తీసుకొస్తే భార్య యాదమ్మ ఎలాంటి పరిస్థితిలో దాన్ని ఆమోదించింది, ఈ రోజు వారి వల్ల ఎలా కష్టపడి పుట్టింట చేరిందో చెప్పడానికి తన తమ్ముడితో కలిసి వస్తుంది. రా యాదమ్మ. నా పేరు యాదమ్మ. రచ్చబండకు ఎవరు బలమింగ లేదు. నా ఇష్టపూర్తిగా వచ్చిన దేని మీద ఒట్టే చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఏ ఊరమ్మా మీది? పోమాల. పోమాల. పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? 8. మీరేం చేస్తుంటారు? కంకర కొడతాము, ఇక చేనుల పని చేస్తాము. బండి మీద మాకు ట్రాక్టర్ ఉండి లోడింగ్ చేస్తాం. మీ ఆయన ఏం చేస్తుంటాడు? మా ఆయన ట్రాక్టర్ నడిపిస్తుంది. అంతకుముందు ఇప్పుడేమో ట్రాక్టర్ అమ్ముకుంటున్నా, ఇప్పుడేమో రాయి కొడుతుంది. ఓకే, మీకు ఎంత మంది పిల్లలు? ఒక బిడ్డ, ఒక కొడుకు. ఏం చదువుతున్నారు? ఏం చిన్నగా ఉండ్రు. చిన్నగా ఉన్నారు. పాప 5 నెలలు ఉంది, 5 సంవత్సరాలు. బాబేమో 2. ఏంటి మీ సమస్య? ఎందుకు ఇక్కడికి వచ్చారు? నన్ను మంచిగా చూసుకుంటలేను నా మగవాడు. ఏమైంది? పెళ్ళయ్యాక ఎలా ఉండేవాడు మీతో? 2 సంవత్సరాలు మంచిగా చూసుకుంది మేడం. మేత చచ్చిపోయినాక కట్టుతోటి ఆయన. మా పాపకు నెల తప్పినాక 4 నెలలు ఉన్నాక ఇక మేత చచ్చిపోయింది బయలువాడి కోట్లప్పుడు. ఎందుకు? కోట రాకుంటుంటే కోట రాయి నడిబావ తిట్టే పోయి బయలువాడి చచ్చిపోయింది. నన్ను మస్తు మా ఆడపిల్లలు 2 ఆడపిల్లలు ఉంటారు, వీళ్ళు అన్నదమ్ములు 4 ఉంటారు. మా బావలు 2, ఒక మడుతుంది నాకు. ఇక నువ్వు దాలిద్రం దానివే, నువ్వు వచ్చినాకనే చచ్చిపోయింది మా అమ్మ అని ఇక అందరు నన్ను కొడతారు మేడం. మా మగడు కొడతాడు, మా ఆడపిల్లలు కొడతారు. మా ఆడపిల్ల పెద్ద ఆడపిల్ల చెప్పు తీసుకొని ఇటో కొట్టింది నన్ను. మంచిదాన్ని కావని కొట్టి 4 నెలలు కడుపుతోటి ఉంటే ఇక నన్ను కొట్టి తోలిచ్చి ఇక 50 రూపాయలు చార్జ్ ఇచ్చి పో, మీ వాళ్ళ ఇంటికి రోషం లేదు అవే అన్ని తోలిస్తే నేను వచ్చిన మేడం. వచ్చినాక ఇక వచ్చిన 4 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్నాను ఎరకైంది. మా చెల్లెల్ని మా మర్దిని అందరిని వెంట పెట్టుకొని పోయి అడిగిన ఎందుకు చేసుకున్నావు అంటే వాళ్ళు నడిపానుండి చేసుకోలేడు కానీ ఏం చేస్తావు పీక్తావు అది నన్ను గలీజ్ మాటలు గలీజ్ మాటలు తిట్టిండు మేడం. తింటే అందరుండి పోలీస్ స్టేషన్ కో అని అన్నారు. కడుపు ఈటని గాలే ఎవరికి ఆయనవే అని అందరి ముందర చెప్పిండు. ఆడ పోలీసు వాళ్ళుండి ఎందుకు చేసుకున్నావు, మీ ఇష్టం లేక చేసుకున్నావా అని అంటే ఏం మాట్లాడాడు. ఆడ సప్పుడు బంధువులు అవుతారా లేకపోతే కొత్త సంబంధమా? పాత దూరమే గాని మామూడు అవుతారు నాకు. అంతకు ముందు అయినా మా తాను ట్రాక్టర్ ఉంటే ఆమె ట్రాక్టర్ మీదకి వస్తే నిన్ను చేసుకుంటేనే మా అని ఇక సయాట్లు ఆడుతుండే, అది ఇది ఆడుతుండే. ఆడితే ఎందుకు అట్లా ఆడుతావు, నన్ను ఎందుకు చేసుకున్నావు అంటే ఇక ఇక అన్నవరకు చేసుకుంటారా, అనుమానం పెట్టుకుంటావు నువ్వు అని ఆ ఊరాలు పెద్ద అనుమానం. ఏమో తప్పు చేసి వచ్చి నా అమ్మోళ్ళ ఇంటికాడ దానికి అన్ని పడవాట్లు తెలుసా అని ఊరికి అందరు తిడుతుండే మేడం. ఇక అందుకు సపోర్ట్ చేయకుండా ఊకుంటుంటే మాట్లాడితే ఇట రాయి ఏనికి రాకుంటే ఇట ఆమె వేసింది అని నన్ను కంద మాడబెట్టి చెప్పు మీద రాయి ఇట పడింది.
పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు ఉండి ఎందుకు అట్లా చేసినావు, ఆమెను చేసుకొని మళ్ళీ కడుపుతోంది ఎందుకు చేసుకున్నావు అంటే తప్పు అయింది, ఇక నాకే అయింది కడుపు అని ఆడు చెప్పి ఊర్లో సర్పంచ్కి వాళ్ళందరికి ఏమేమి వాళ్ళనే చెప్పిండు. తోలుకొచ్చి కొట్టిపియకుండా తోలుకొచ్చి జైలుకు పంపిస్తా అని అన్నారు. జైలుకు పంపిస్తా అంటే ఇక తోలుకొచ్చి ఊర్లో నీకు న్యాయం చేస్తాం అమ్మ అని తోలుకొచ్చిరు. 25,000 ఆ పోరే తప్పు చేసినంట నువ్వు కుట్టు బాబే ఇంకో పెళ్లి చేసుకోకుండా నీళ్ళకి ఆ పోరు తప్పు చేయలేదు కదా అని 25,000 ఇచ్చిరు మేడం నాకు. 25,000 ఇచ్చి ఆయన ఆస్తికి ఏమున్నా నీకే, వాళ్ళ అమ్మకి ఒకటే ఉంది కదా, వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటది, నీకు మా బావాళ్ళు వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ కక్కాయలు అందరు సంతకాలు పెట్టి ఆయన ఆస్తికి ఏమున్నా భూమి కాదు ఇది ఏమున్నా గానీ నీకే నీ పిల్లలకే గాని ఆమెకి ఏం లేకుంటది, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికానే ఉంటది ఆమె అని చెప్పిర్రు. మా బుజ్జిని కన్ననికి ఫస్ట్ కాని అమ్మోళ్ళు చేయాలని ఉంటాయి అన్ని చేయనని అంటే సరే అని ఇక అట్లా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నది నేను ఈయనే ఉండి పని చేసిన. అందులోనే ఇక నేను కన్నాక ఇక కాన్పు కన్నటప్పుడు రాలేడు, అసలు 10 రూపాయలు పెట్టలేడు నా బిడ్డకు. కానీ కన్నటి రోజు ఫోన్ చేస్తే మా తమ్ముడు ఫోన్ చేసి ఇంటే ఎట్లాగా అంటే 500 ఇట్లా పిల్లల దాకాను లేయాలి, పిల్లని మంచి లేదా అని మా బుజ్జికి చేతులు కాలు తెల్లగా ఉన్నాయి. 500 కట్టి 5,000 పెట్టినా అని ఊరంతా చెప్పుకున్నాడు. ఎండపోలు కెట్టాలని మా అమ్మకి చెప్తే రోజు మబ్బులో లేచి ఎండపోలు పెడుతుండే. అప్పుడు ఎండకాలం ఉండే. పెట్టినాక ఇక నెలలోపటి వచ్చి తోలుకోవేండి పెళ్లి ఉంది దాన్ని తోలుకోవేండు. మా మరిది పెళ్లి మా చిన్నాడు వీళ్ళ పెళ్లి అయినాక ఎందుకుంటది ఆమె ఇంట్లో ఎందుకు తోలుకొచ్చిర్రు అని అంటే మా నడిబా ఉండి మా ఆయన యుద్ధం చేసుకుని ఉండే నా పెళ్ళాలు లేరా తుడుకో గలీజ్ మాటలు ఇక అవి అన్ని తిట్టా ఒక్క ఇటు అంటాం రాని మేడం. మా యారాళ్ళు అందరూ ఆమె దిక్కే ఉంటారు. హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండే ఆమెకు ఇల్లు అమ్ముకొచ్చి 1,00,000 రూపాయలు పెట్టింది ఆయనకు. పెట్టినందుకు ఇక ఆమెను పానం చేస్తారు, బోర్ వేసింది. ఇక ఆమెను పానం చేస్తారు, నువ్వేం తెచ్చినావు అంటే నేను 30,000 వరకట్టని తీసుకుపోయినా బడి బాసాలు అన్ని పెట్టిరు మా వాళ్ళు ఇట. నువ్వు మంచిగా ఉంటే బంగారం ఇటే పెట్టమని చెప్పి ఇక అందులోనే పెళ్లి చేసుకున్నందుకు నేనే వద్దన్న నాకు వద్దమ్మా నన్ను మంచిగా చూసుకోవడానికి. మరి ఆయనకి ఎలా పరిచయం అమ్మాయి? మా బావ మరదాలు సొంతము. ముందు వాళ్ళే చేసుకోవచ్చు కదా, నిన్ను చేసుకొని ఎందుకు నీ జీవితం నాశనం? ఏమో ఏమంటాడు ఏమన్నా ఆమెకి ఎట్టావు నాకు ఎందుకు ఎట్టావు అని అంటే మీ అమ్మనే నుండ్రు నీకు దానికి ఇవ్వలేరు అని మాట్లాడతాడు. ఇప్పుడు చేసుకో నువ్వు అని అంటాడు. ఇడ్చబెట్ట నిన్న అంటాడు. ఎప్పటికున్నా నిన్ను మొన్న రచ్చబండకు ఫోన్ చేసిండు మా తమ్ముడు. ఫోన్ చేస్తే ఇట్లా ఊగే మొన్న ఇట ఫోన్ గురించి వెళ్ళాడు మేడం నాకు దగ్గర ఫోన్ పెట్టిండు ఆయన. ఇక మొన్న అట్లా అయినాక వచ్చిన సంక్రాంతి దసరాకు వచ్చినాక ఊకే ఇట్లే దుడక అవి గలీజ్ మాటలు తిడతాడు. తిడితే ఇక అట్లే ఓపుకొని చేసి దసరాకు జొన్నలు అన్ని పోతం చేసి వచ్చిన. వస్తాడేమో మా వాళ్ళతో అడిగిపిస్తాను నేనేం తప్పు చేసినాక ఆ మాటలు మాట్లాడతాడు అని అడిగిపిస్తాం అనుకున్నా. రాకుండా కాలుకు దెబ్బ తాకింది అది తాకింది అని అక్కడనే ఉన్నాడు. బాబాయ్కి దెబ్బ తాకిందారా అంటే అప్పుడే తాకింది తక్కువ డాక్టర్ని చూపించుకుంటూ ఏళ్ళ మీద డోర్ పడ్డా తక్కువైంది అని చెప్పిండు. మా అమ్మని మా తమ్మిని మా నాయనని మా నడిపి మారిది నీటేట పెట్టుకొని పోయి తోలొద్దా నా సంసారానికి నేను పోతా అని పోయినా. సంక్రాంతి వెళ్తున్నాను. పోతే ఇక ఈ డాకన గాని ఏమిటి గాని వీళ్ళు ఎందుకు పెడతారు అన్న నువ్వు పెట్టకుండా ఇట్లా ఉంటే ఎన్ని రోజులు నువ్వు చేసుకున్నావు తప్పు దారి ఇద్దరిని చక్కగా చూసుకుంటే అయిపోతుంది అని మా నడిపి మారి చెప్పిండు. చెప్తే చూసుకుంటా కానీ ఆమె ఊకుకు పోతుంది రా ఆడెవడో ఉండు అది దాన్ని మాటలు మాట్లాడతాడు మేడం. నాకు ఫోన్ ఇచ్చిండు. ఫోన్ ఇస్తే ఫోన్ ఇచ్చి పనికోతే ఫోన్ బ్యాగ్ బీరువా ఇట్లే ఉంది. బీరువా దగ్గర బ్యాగ్ ఉంది. బ్యాగ్ లో పెట్టిన పిల్లల బట్టలు పెట్టినాక ఇక ఏం చేసింది ఆమె లోడింగ్ పోయింది. మా యారలు బిడ్డ ఆమె లోడింగ్ పోయి వచ్చిర్రు. నాకన్నా ముందే నేను టిఫిన్ ఇచ్చి రాకముందే వచ్చిర్రు. ఫోన్ తీసింది అత్తలో ఆమె బీరువా కింద పెట్టుకుంది. అంటే ఆమె పెట్టింది అని నేను చూడలేను. ఆమె మీద నాకు ఇంత ఇట అనుమానం లేకున్నది మేడం ఆమె తీసింది అని ఇట. నాకు ఎవరో పిల్లలు ఆడుకుర్రు తీసిరా అని ఆయన వచ్చి అంటే నాకు మా అత్తే లేకున్నది. ఫోన్ దే అని అడిగిండు. ఫోన్ దేమంటే చూస్తే లేకున్నది. ఇప్పుడు మా బావ కొడుకున్నాడు బాగానే పెద్దగా ఉంటే చిన్న నువ్వు ఫోన్ ఇట తీసినావురా ఎవరు తీసుకుర్రు ఫోన్ పోయింది అని బాబాయ్ తిడతాడు కొడితే నాకు భయం అవుతుంది రా అంటే పిల్లల్ని అందరిని అడిగితే ఇట ఇక ఎవరిని తీసుకోలే మేడం అని చెప్పిండు. చెప్పినాక మా తమ్మికి ఫోన్ చేసి ఇట్లా ఫోన్ పోయింది బావది నన్ను ఫోన్ ఆడిచిపెట్టినావు అని తిడుతుండ్రా అని అంటే ఇక మా తమ్ముడు ఆడికి వచ్చిండు. వచ్చి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఈడికి వచ్చిండు. మా ఇంటికి వచ్చిండు. కామసంపల్లికి వచ్చినాక 3వ రోజుకు ఆమె బీరువా కింద ఉన్నదంట. ఉంటే నా బిడ్డ తీసుకొచ్చింది. నేను మళ్ళా గుట్టకే
కట్టెలు ఏరుకొచ్చి ఇంటికాడ వేసి ఇట్లా కూర్చుంటున్నా. అమ్మ డాడీ ఫోన్ గానీ పడిందంటే ఏడుందో తేపమ్మ అంటే తీసుకొచ్చింది. ఏడున్నది అంటే కృష్ణవేణి బీరో కింద ఉన్నదే అని అన్నది. అంటే ఇక నేనుండి బీరో కింద ఫోన్ ఎట్లుంటది, నన్ను కొట్టిపియాలని మళ్ళీ ఎలగొట్టాలని నన్ను ఇట్లా చేస్తురా, నన్ను ఎందుకు ఇట్లా చేస్తురా అని నేను తిట్టిన మేడం. తిన్నాక ఎవరు తీసిడాన్ని వచ్చి తుప్పలు పట్టి ఇక ఇంట్లో గోడకేసి గుద్దుకుంటా ఇక కొడుతున్నది మేడం నన్ను. ఎందుకు మీ బావ మారిపోయాడు అనుకుంటున్నాను? మా బావ ఎందుకు మారిపోయింది అంటే ఆమె పెళ్లి చేసుకున్నానికి మారిపోయింది. ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే వాళ్ళ నడిపన్న మాటలు పట్టుకుని వాళ్ళ చెల్లెల మాటలు పెద్ద చెల్లెల మాటలు పట్టుకొని చేసుకుని ఇంకో పెళ్లి చేసుకోమని వాళ్ళు చెప్పారు. చెప్పారు మేడం, మా ముంగల్నే చెప్పారు. ఏం తెచ్చింది రాదు, ఏం ఆశ తేలేదు, ఆమెకు బండ్ల కూడా అక్కడ ఫ్లాట్ ఉంది, అది అమ్మితే 5-6 లక్షలు వస్తాయి, చేసుకోదాన్ని, దానికి ఎవరు దిక్కుడా లేదు. పెళ్లికి ముందు తెలీదా అమ్మాయికి ఫ్లాట్ ఉంది, అమ్మాయిని చేసుకోవాలని? చెప్పినాం మేము చెప్పినాం మేడం. ఫస్ట్ ఎంగేజ్మెంట్ అయిందంట వాళ్ళకు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను, నాకు ఇష్టం లేదు, ఒకతాన చేసుకుంటే నాకు బాగుండదని ఇప్పుడు 5,000 జుర్మానిచ్చి కాగితం రాసుకురంట మేడం. మాకు తెలియదు పెళ్లి కన్నా ముందు. పెళ్లి అయిన తర్వాత ఆమె పెళ్లి అయినాక చెప్పారు వాళ్ళు ముందు ఎంగేజ్మెంట్ అయింది అందుకని ఆ ప్రేమతో చేసుకురని చెప్పారు. అంటే ఆ ప్రేమ ఉంటే మరి మా అక్క దగ్గరికి ఎందుకు వచ్చినావు అని అది దాన్ని అడిగాను మేడం. అడిగితే కొడుతు నన్ను కూడా కొట్టిండు, మా అమ్మని కూడా కొట్టిండు మేడం. మేము పోయి అడిగితే వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు అమ్మాయికి? వాళ్ళ నాయన లేడు, వాళ్ళ అమ్మ ఉంది. వాళ్ళ అమ్మని పోయి మాట్లాడలేదా? మస్తు మాట్లాడితే ఆమె ఏమంటుంది, నా బిడ్డనే జీతం ఖరాబ్ చేసినాడు, నీదేం జీతం ఖరాబ్ చేసిన అని అంటుంది మేడం. ఆమె మొన్న 7 తారీఖు గొడవ అయింది మేడం. గొడవ అయి కొట్టిండు, అసలు కొడితే గంట సేపు వరకు ఊపిరి ఆడలేదు, చనిపోయిందని చెప్పారు మేడం. అందరు వేరే వాళ్ళందరూ ఫోన్ చేసి చనిపోయింది మీ అక్క అని చెప్తే ఏడ్చుకుంటూ పోయినాం. ఏడ్చుకుంటూ పోతే కానీ ఏం చావలేదు, ఎవరు కొట్టిండ్రా మీ అక్క నాది మమ్మల్ని కొట్టడానికి వస్తుంది మేడం. ఆయన పోలీస్ కంప్లైంట్ కోతే వాళ్ళు కొట్టనికోతే ఇక మాట్లాడి వచ్చేసినాక కాగితం రాసిండు. ఫస్ట్ ఇట్లా కాగితాలు రాసిరు, అట్లనే తోలింది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికని తోలిచ్చారు మేడం. ఓకే, రిలీఫ్ ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకుంటున్నాను, నాకు ఆయన ఉన్న ఆస్తి మొత్తం నా పిల్లలకు నాకు పట్ట చేసి మన మేడం. ఆ భూమి ఇట ఇప్పుడు ఉన్న భూమి ఇట అది మా పెదమామ కొడుకులది. ఆయన చచ్చిపోయిండు. వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు అప్పుడు తెలియక చేసుకున్నావు, ఆ భూమి పట్ట చేసి మనం చెప్పినావు కానీ ఆ భూమిలో చేస్తే ఇప్పుడు చాలా కిరికిరి అయితే నీకు మాకు లొల్లి అవుతుంది. ఆ భూమి పట్ట చేయించుకోకు, ఇంకా మీ అత్త కోరికాడుతుంది, ఇంకా నీ మోహన్కి సొంత వేరే ఉన్నాయి, అవి చేయించుకోగానే అది భూమి కిరికిళ్ళు ఉంది, అది వద్దా అని చెప్తారు. అసలు ఇంత ఏం మీ డాడీ వచ్చిండు పోండి అని చెప్తే కూడా ఓరు మేడం వాళ్ళు పెళ్లికి ముందే కృష్ణవేణిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చేయకుండా ఈ రోజు యాదమ్మ జీవితాన్ని నాశనం చేసి కృష్ణవేణికి జీవితం ఎందుకు ఇవ్వాలనుకున్నాడో అతన్ని అడిగి తెలుసుకుందాం. శివరాములు, కృష్ణవేణి రండి. నా పేరు శివరాములు. నేను నా ఇష్టపూర్తి రచ్చబండకు వచ్చిన, ఎవరు బలమాతము లేదు, దయమైన ఒకటే చెప్తున్నా, నిజమే చెప్తా, అవద్దని చెప్తాను. నా పేరు కృష్ణవేణి. రచ్చబండకు నా ఇష్ట ప్రకారమే వచ్చిన, ఎవరు బలవంతం లేకుండా దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, అని నిజాలే చెప్తా. ఏ ఊరు మీది? కోమాల్. కోమాల్. ఏం చేస్తుంటావు? నేను రాయగొడతాను మేడం. ఎంతమంది పిల్లలు? 3. ఎంతమంది భార్యలు? 2. భార్య ఉండగా పిల్లలు ఉండగా ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదు మేడం, ఒక 2 నెలలు మాత్రం ఉన్నది అనుకో నా దగ్గర. 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత వాళ్ళ అమ్మలతోనే ఉంటది. ఎందుకంటే చిన్న లొల్లు పెట్టుకొని మా అమ్మ ఉన్నప్పటి నుంచి లొల్లు లేదు. మా అమ్మ చనిపోయింది, ఈమె వాళ్ళని, ఎందుకంటే ఈమె మా నడిపోయినా ఉండే, ఇద్దరు లొల్లు పెట్టుకొని మా అమ్మని ఊరికే తిడుతున్నారు వీళ్ళు. నాకు తెలియక ఏం చేసినా, మా అమ్మ రోజు నువ్వే లొల్లు పెడతాను, మా అమ్మ నిన్ను వచ్చినా పోయి బయలుపడదామె. వీళ్ళు లొల్లి నాకు తెలియదు, వీళ్ళు తిడుతున్నాడని లొల్లి చనిపోయినాక అందరు చెప్తున్నారు. ఇట్లా నడుచుకుంటూ పోతామంటే లొల్లి అయితే ఉండదు ఇంట్లో. ఇక అమ్మోరెడ్డి కానీ పోయింది మా బుజ్జి కానకి. నా ముందరే మీ అమ్మ చావుకి కారణం ఈవిడ కాలు పెట్టి దరిద్రం అని చెప్పి మీ బంధువులు, మీ వదినలు, బావలు అందరూ ఆడపిల్లని అనడం కరెక్టేనా? అది ఎవరనలే, నేనే అన్నా, ఎవరనలే. అందరూ అంటారు మేడం, తప్పు ఆయన చెప్పుకోము. మా బావ కొట్టిండు, మా అత్తని మా బావ తిట్టిండు, నువ్వు అని మా బావకున్నది నిజంగా నమ్మిపోయినా కానీ నా మీద ఒక రోజు లొల్లి పెట్టుకుంటే మీ ఇట్లా బయలులో తను అనుకుని దుడుకో అది అని తిట్టింది మా అత్త. నన్ను తిట్టినా కానీ నన్ను ఆయన చేతి ఇడ్చిండు, కొట్టలేడేమి, చేతి ఇట్లా ఇడ్చిండు, నువ్వు ఎందుకు అట్లా అంటావు గలీజ్ మాటలని ఇడిస్తే మళ్ళీ ఆయన తోటి మాట్లాడకుండా ఉన్నా కానీ నా తోటి మన్మరాలు కావాలని మస్తు పానంగా చూసుకొని ఇట ఏమంటారు అంటే మా పెద్ద ఆడవిల్లో మా ఆడవిల్లలు మా బావ మా యారలు అందరు ఏమంటారు అంటే ఆమె ఇట అంటే శాతవాడలే మీ వాళ్ళు బీరువాల నాది నాకు బీరువా పెట్టినండి, మా ఇంట్లో ఎవరికి లేకుండే బీరువా. ఏం చేసింది ఈమెలాక మా నడిబావకు ఇట్లే దొంగతనం తలుకొని వచ్చింది.
వస్తే ఆమె ఏం చేసుకొచ్చింది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి కొత్త లంగా పచ్చి కొబ్బరికాయ మేడం తెచ్చి నా బీరోలో పెట్టింది. నేను ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తుంటే తాళం చేయి నన్ను అప్పుడు మంచిగా చూసుకుంటుంది. మా అమ్మమ్మ ఇట నా తాళం చేయి తీసుకుంది. అందరు మామూలు కావాలి మామ అని నేను పిలుస్తుంటే వాళ్ళు కోడలని నన్ను పిలుస్తారు. అందరు మంచిగా చూసుకోరు. ఇచ్చేసిన తాళం చేయి నా బీరువది ఇచ్చేస్తే నా బీరువాలు అది ఎప్పుడు పెట్టిందా నేను మా వాళ్ళ ఇంటికి వచ్చినాక పెట్టింది ఇదే పెట్టిందా అని నా మీద నూకింది. నేను ఇంత హుషారు లేకున్నా ఊకి ఏడ్చుకుంటూ ఉంటుంటి ఏమన్నా గాని ఈ నైట్ నన్ను ఇట్లా పట్టించుకోకుంటుండే ఏం చేయకుండా ఆ దాని గురించి నువ్వే చేసి చంపినవే మా అమ్మ నీకు బీరువాల తెచ్చి పెట్టినావు కొబ్బరిపాయ అది ఇట మళ్ళీ నా ముందర తేలేరు మేడం బీరువాల ఉన్నది అన్ని చెప్పిరు కానీ మళ్ళీ ఆమెనే పెట్టింది ఆమెనే తీసుకొచ్చింది. మా యారలు మా నడిబా పెళ్ళము సొంతం ఆమె కానే కాదు ఆమె ఏరేట ఆమె ఇట్లా తలుకొని చేసుకున్న ఆమెని తెచ్చింది. మళ్ళీ వాళ్ళకే చూపించిందంటే మరి నాకు చూపించచ్చుగా మేడం నీ బీరువాల గిట్లుంది అని చూపించచ్చుగా. నేను పోకముందే తీసిరు పారేసిరు మళ్ళీ లంగ దొంగతనం చేసినావు నువ్వే అని నా మీన్ ఉత్తబాలు అని చెప్పి అన్ని అబద్ధాలే చెప్తాడు చూడు మేడం. అన్ని అబద్ధాలు చేసుకొని వీళ్ళే బీరో దాంచాలు కూడా ఎవరికి అప్పుడు కూడా ఒళ్ళు అవుతుండే. మా అమ్మను చదవకుండే మా ఇంట్లో ఎవరిని చదవకుండే ఈమె చిన్న చిన్న రోజులు పెట్టుకుని మరి అప్పుడు పెళ్లి చేసుకోక ముందు కూడా యాదన్న చిన్న పనికోతుంది మా అందరం పనిపోయినాక తర్వాత ఆమె ఒకటి ఇద్దరు కలిసి మా అమ్మనన్న మా నాయన మీదన్న వీళ్ళ మీద మా అన్నతోనికి మా దగ్గర రాకుండ్రి వీళ్ళ మీద లొల్లి పెట్టుకుంటారు మా చెల్లెళ్ళ మీదన్న. వీళ్ళు పని చేయరా? అప్పుడు ఇంటికానే ఉంటారు అప్పుడు పని చేయకుర్రి మేమేం పని చేసేది అప్పుడు ఏం చేయకుండ్రి ఏం లే కంకర అన్ని అవతాలే కానీ ఫస్ట్ లో ఏం పని చేయకుర్రి. ఫస్ట్ అమ్మాయి అన్ని అబద్ధాలు నువ్వు చెప్పు ఏం పని చేస్తుర్రు అది చేస్తున్నారు అంటారు. మా అమ్మ అంటున్నారు ముసలామే కదా అంటున్నది. వీళ్ళు దానికి ఏమంటున్నారో దానికి మాకు తెలియదు ఇంటికి వచ్చే కదా తెలియకుండే ఆమె మొత్తుకుంటున్నాయి. మా అమ్మ వస్తున్నాయి కదా మేము వస్తున్నాం కదా మా అమ్మ మీరు ఆడవాట్లు రా మీకు మోతాను లేరా మా అమ్మ మమ్మల్ని తిరుగుతుండే ఏం రోజు అంటారు. మా అమ్మని ఎవరు 3 సార్లు కొట్టినా నేను చెంపతో చెవితో కొట్టినామో చెంపకెట్టి అట్లా చేసి మా అమ్మని నోరు మూపిస్తుంది వీళ్ళని ఏమనుకుంటే అప్పుడు కూడా. దానివల్ల ఇక మా అమ్మ చనిపోయినాక ఇక సంవత్సరం ఉంటుంది 6 నెలలు ఆడు ఉంటుంది. మీరు డెలివరీకి వెళ్ళినప్పుడు కనీసం నువ్వు వెళ్ళి చూడలేదు చూడలేదు మస్తు కన్నా కూడా ఫోన్ చేస్తే పోయినా నేను పోతే రోజు ఫోన్ చేస్తేనే మా తమ్ముడు ఫోన్ చేసి అక్కి ఇట్లా పడుతుందంటే ఆ రోజు నైట్ ఉన్నాడు చింటేటి కాడకు అంటే వానలో మా నాయనని ఆటోలో తోలుకోయిండ్రు. నేను డెలివరీ అయినాక అన్నకు ఫోన్ చేసిండు మళ్ళీ పోయిండు పురుడుకు వాళ్ళ అన్ననే వాళ్ళ నడిపానని వాళ్ళ నడిపోద్దని ఆయననే వచ్చిరు ముగ్గురు వచ్చి చేసిరు పోయిరు. పోయినాక మళ్ళీ వచ్చి 3 నెలల పట్టి వచ్చి తోలుకుపోయినాక నేను మంచిగా చూసుకుంటే సంవత్సరాల కొద్ది ఎందుకుంటా మేడం అన్ని అబద్ధాలే చెప్తాడు మేడం. ఇట్లా నన్ను ఏడ గెలవనియాడు. ఎందుకంటే మీ ఇంట్లో అందరూ కూడా అదే ఊర్లో బంధువుల్లో చేసుకున్నారు. వేరే ఊరు నుంచి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అమ్మాయిని ఎవరు వెళ్ళారు మేడం అందరిని కూడా ఎవరు వాళ్ళే ఉంటారు. ఇప్పుడు అన్ని రూమ్లు 7 రూమ్లు ఉన్నాయి మా దగ్గర. ఎవరు రూమ్ లో వాళ్ళే ఉంటారు ఎవరు రూమ్ లో వాళ్ళు తిని పండుతారు అంతే. ఉంటే ఒకతో అమ్మాయిని తిడుతున్నారు అందరు గొడవ పెట్టుకుంటారు. ఎవరు తిడతలే మేడం ఈమెనే యాదన పిల్లల మీద కొడుతుంది పిల్లలు కొడుతుంది 2 పిల్లలు ఉన్నారు పిల్లలు దమ కొడుతుంది. ఏమో రోషం పోయేకల్లా నా పిల్లల్ని కొట్టుకుంటా మీకు తీటే పోయి కన్నారా ఈసారి మాట్లాడుతుంది అందరినీ నీకు అంత తీటే మామూలు పెట్టి నీకేం అవసరం మాట్లాడానికి అంటారు. ఇవన్నీ మాటలు మాట్లాడుతుంది. నేను అననే అన్నాను మేడం మా బావ కూడా వచ్చి తోలుకొచ్చి ఆయన కూడా ఉంటుందా ఉండదా ఇంత ఇది మటుకం 6 నెలలు ఆడ 3 నెలలు ఈడ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డ నాకు పుట్టనే లేదు నాకు సంబంధం లేదన్నా అన్ని అబద్ధం మేడం. పెళ్లి ఎందుకు చేసుకుని అడగండి మేడం ఫస్ట్ పెళ్లి ఎందుకు చేసుకోండి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తోలిచ్చి పెళ్లి చేసుకోండి మేడం. ఆయన అన్ని కాదు మేడం ఉత్తమం వాళ్ళు చేసుకున్న తప్పు నాకు చేసిన తప్పు అది రైట్స్ ఉంది. వాళ్ళ అక్క జీవితం నాశనం అయిపోతుంది. ఈ రోజు నీ చెల్లెల జీవితం నీ కూతురు జీవితం నాశనం పోతే ఆ బాధ నీకు ఆడపిల్ల బాధ నీకు అర్థం కావట్లేదా? నేను చెప్పాను నేను చేసే తప్పు. నువ్వు చిన్న చిన్న ప్రాబ్లంలు చెప్తున్నావు. వాళ్ళు తిట్టింది వీళ్ళతో గొడవ పెట్టుకుందని నువ్వు అమ్మాయి జీవితం మీద దెబ్బ కొట్టావు. కడుపుతో ఉన్న భార్యని ఇంట్లో నుంచి కొట్టి తరిమేసావు. మా అమ్మ నీ వల్ల చనిపోయిందని. అమ్మాయి డెలివరీకి వెళ్ళి అమ్మగారు ఇంట్లో ఉండగానే ఇంకో దాన్ని తీసుకొచ్చావు. ఏం తీసుకోవాలి మేడం ఇది కరెక్టా? ఇగో అట్లా కాదు డెలివరీకి వెళ్ళలేదు ఏం లేదు కలుపుతూ ఉన్నాం. మేము హైదరాబాద్కి ఇద్దరం పోయింటే మేము ఇద్దరమే పోయినాం. మా చెల్లెలు మా అమ్మ ఫోన్ చేసింది. ఈమె ఫోన్ చేసిందంటే లొల్లి పెట్టుకొని ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వచ్చినాక ఏమైంది నువ్వు ఆనందం ఇది అనుమానం చేసింది ఎక్కువ. దగ్గరకు అనుమానం చేసింది. అనుమానం నిజము అనుమానం కాదు లేదు మేడం ఫస్ట్ అప్పుడు అది ఏం లేదు. లేకపోతే ఆ అమ్మాయి ఇంకో కాపురాన్ని కూల్చేది కాదు. ఏ అమ్మాయికి ఇంకో మొగుడు దొరకడా నీకన్నా మంచి మొగుడు దొరకడా? వాళ్ళ అమ్మ పెళ్లి చేయలేదా? ఊర్లో అందరి మీద డౌట్ పడితే అందరూ వచ్చి నేను చేసుకుంటారా?
చేసిన తప్పు అదే చెప్తున్నా కదా, నేను చేసుకున్నా, ఆమె అన్నాక చేసుకున్నా. ఎందుకు చేసుకోవాల్సి ఈమె వచ్చింది? చక్కగా ఉంటుందా మేడం? ఏది ఈమె చక్కగా ఉంటలేదు. చక్కగా లేకపోతే ఇంకో పెళ్లి చేసుకునేస్తావా? అట్లా కాదు మేడం, నా చేసిన తప్పు కాదు, నేను ఒప్పుకుంటున్నది. నీ బిడ్డని ఆవిడ కడుపులో మోస్తున్నప్పుడు నీకు చక్కగా లేదా? అప్పుడు కడుపుతో ఉన్నా అన్నది కానీ అన్ని తెలియదు మేడం. అన్ని నేను ఇడాకులు ఇస్తా 2-3 సార్లు అన్నా నాతోటి. నీతో నీకు అమ్మాయి కడుపుతో ఉందని తెలుసా లేదా? అబద్ధాలు చెప్పొద్దు. నాకు తెలుసు మేడం. తెలుసు. కడుపుతో నీ బిడ్డను మోసేటప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం చేయటం తప్పు అనేది నీకు ఆలోచన నేను రాలేదా? చక్కగా ఉంటే నేను ఎందుకు చేస్తాను మేడం? ఇవన్నీ ఎందుకు వస్తాను? చక్కగా లేకపోతే ఎందుకయ్యా నీ బిడ్డకి తల్లి అవుతుంది? అప్పుడు ఆమెకేం పని లేకనా ఒక మోస్తుంది? నెల ఉంటుంది మేడం ఇక్కడ, 6 నెలలు ఖచ్చితంగా ఉంటుంది అమౌంట్. ఎక్కడున్నా కూడా వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే కదా, ఇంకోటి ఇంట్లో పోయి ఆ అమ్మాయి లాగా కూర్చోలేదు కదా, వేరే వాళ్ళ కాపురాలు చెడిపేసి. నీ దగ్గర బాధ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ నువ్వు బాగా చూసుకుంటే నీ దగ్గరికి వస్తుంది. ఎక్కడికి వెళ్తారు? అమ్మగారింటికి కూడా వెళ్ళి కష్టం చెప్పుకోకూడదు. ఆడపిల్ల అంటే ఏంటి? నీకు అమ్మేసినారా? నీకు ఇచ్చి పెళ్లి చేశారు అంతే. వాళ్ళ అమ్మ నన్ను నీకు అమ్మేలా జీవితాంతం నువ్వు గొడ్డులా పని చేయించుకో, ఇంట్లో పని మనిషిలా పెట్టుకో, కొట్టుకో, తిట్టుకో, అమ్మాయి రాకూడదు అనేది ఏం లేదు కదా. ఆమె మంచిగానే ఉంటది, వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడే చేస్తారు మొత్తం. ఏం చేస్తారు? సంసారం చిచ్చు పెట్టే వాళ్ళు ఇద్దరే. ఏం పెడతారు? అబ్బాయి 3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తారు. మీరు బాగుంటే అబ్బాయి పెడితే అమ్మాయి ఎందుకు వింటుంది? అమ్మాయి ఇంటది, వాళ్ళ మాటనే ఉంటది. ఎందుకంటుంది? నువ్వు బాగా చూసుకుంటే. మంచిగా చూసుకున్నా ఇంటది, మంచిగా చూడకున్నా ఇంటది. ఆమె నువ్వు ఎంత మంచిగా చూస్తున్నావు, ఎదురుగా సాక్ష్యంతో కనిపిస్తుంది కదా. అమ్మాయి ఒకటి వచ్చి కూర్చుంటే నువ్వు తట్టుకోగలవా ఈ రోజుకైనా? ఆ ఆలోచన మీకు ఉండాలి. వాళ్ళు చేస్తే మీరు తట్టుకోలేనప్పుడు మీరు చేస్తే వాళ్ళు అట్టే తట్టుకుంటారు. నేను తప్పని చెప్పినా మేడం, నాకు అలవాట్లు ఏదో అయింది. మా అమ్మ మా తమ్ముడు ఏం కారణం ఏం అలవాటు? మేడం నా తప్పైంది, ఇట్లా సంసారానికి ఇట్లా చేసినందుకు ఇట్లా ఆ తప్పైంది. తప్పు సరిదిద్దుకోవాలి వెంటనే. 10 రోజుల్లోనో నెలల్లోనో అమ్మాయిని పంపించేయాలా, ఇంకో పెళ్లి చేసేయాలి అమ్మాయికి. దాన్ని కంటిన్యూ చేయరు తప్పుని. పిల్లలు ఎప్పుడయ్యారు? ఎన్ని రోజులైంది మీ ఇద్దరు కలిసి ఉండి? 4 సంవత్సరాలు. మరి పిల్లలు అయిపోయాక అంటారు గాడిదలు కాస్తుంది అమ్మాయి. వచ్చిన తర్వాత తెలీదా? ఆయన జీవితం అన్లోడ్ చేయించేసావు అమ్మాయి.